ఇక టాప్ 3 న్యూస్ కి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. అప్పులు చేసి అభివృద్ధి పనులు చేసిన సర్పంచులు ఆత్మహత్యలు చేసుకుని చనిపోతుంటే ప్రభుత్వం కనీసం పెండింగ్ బిల్లులపై స్పష్టత ఇవ్వకపోవడం చాలా బాధాకరమని మాజీ సర్పంచులు మండిపడ్డారు. ప్రజాపాలన ప్రభుత్వంలో తాజా మాజీ సర్పంచులపై కక్ష సాధింపు ఎందుకని నిలదీశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 2 ఏళ్లవుతున్నా పెండింగ్ బిల్లులు చెల్లించకపోవడంతో మాజీ సర్పంచులు చలో అసెంబ్లీ బాటపట్టారు. తెలంగాణ సర్పంచుల సంఘం జాయింట్ యాక్షన్ కమిటీ వ్యవస్థాపక అధ్యక్షులు సర్వి యాదయ్య గౌడ్ ఆధ్వర్యంలో అసెంబ్లీని ముట్టడించారు. పోలీసులు వారిని అడ్డుకోవడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మాజీ సర్పంచులు పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆందోళన చేపట్టిన వారిని పోలీసులు అరెస్ట్ చేసి అక్కడి నుంచి తరలించారు. అయితే మాజీ సర్పంచులు హైదరాబాద్ కు చేరుకోకుండా అర్ధరాత్రి నుంచే అరెస్టులు మొదలుపెట్టారు. అటు రాష్ట్ర వ్యాప్తంగా మాజీ సర్పంచులను ప్రభుత్వం ఎక్కడికక్కడ నిర్బంధించింది. జగిత్యాల జిల్లాలో పలువురు సర్పంచులను పోలీసులు అరెస్ట్ చేశారు. అసెంబ్లీ ముట్టడికి వెళ్తారనే ముందస్తు అరెస్టులు చేపట్టారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రంజిత్ అందిస్తారు. రంజిత్, మాజీ సర్పంచుల అసెంబ్లీ ముట్టడికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ ఏంటి? సింధూరా, ఏదైతే 2 సంవత్సరాల కాంగ్రెస్ పాలన ఉందో 2 సంవత్సరాల కాంగ్రెస్ సర్పంచులని అంటే గత సంవత్సర కాలంలో ఉన్నటువంటి సర్పంచులు ఆల్రెడీ పదవి కలిపి సంవత్సర కాలం అయిపోయినప్పటికీ కూడా వాళ్ళకి సంబంధించిన పెండింగ్ బిల్లులు అనేది ఇప్పటి వరకు చెల్లించకపోవడంతో వాళ్ళందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. దాంతో ముఖ్యంగా చూసుకున్నట్లయితే తెలంగాణ మాజీ సర్పంచులు తమ పెండింగ్ బిల్లులు దాదాపు 531 కోట్ల రూపాయలు ఇది పెండింగ్ సంబంధించిన బిల్లులను చెల్లించాలని కూడా ధర్నా అనేది చేపట్టారు. శీతాకాల సమావేశంలో భాగంగా అసెంబ్లీ దగ్గర ఉన్నటువంటి గన్పార్క్ దగ్గరకు వచ్చి వాళ్ళ యొక్క నిరసన కార్యక్రమం చేయడానికి ప్లకార్డులు పట్టుకుని వస్తే వాళ్ళని పోలీసులు అక్కడికక్కడికే అడ్డుకొని కూడా వాళ్ళని అరెస్ట్ చేసిన సందర్భం అనేది ముఖ్యంగా చూసుకున్నట్లయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు గడుస్తున్నా గతంలో గ్రామ పంచాయతీలు చేసిన అభివృద్ధి పనులు కావచ్చు, సంబంధించిన బిల్లులు చెల్లించకపోవడంతో సర్పంచులు తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. ఈ క్రమంలో తమ బకాయిలను వెంటనే చెల్లించాలని ఫ్లక్కార్డులు పెట్టుకుని నిరసన చేసి అసెంబ్లీ ముట్టడికి రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచులందరూ కూడా హైదరాబాద్ కు వచ్చారు. కేవలం సీఎం దాంతో పాటుగా ఆ శాఖకు సంబంధించిన మంత్రులపై ఒత్తిడి వల్లనే చెలో అసెంబ్లీ అనే కార్యక్రమాన్ని మాజీ గ్రామ సర్పంచులు కూడా కార్యక్రమం చేసి దాంతో పాటుగా ధర్నా చేసి అసెంబ్లీ ముట్టడితో పాటుగా నిరసన చేయాలని కూడా వాళ్ళు వచ్చిన సందర్భం ఉంది. ముఖ్యంగా చూసుకుంటే అసెంబ్లీకి వెళ్లే మంత్రులు, ఎమ్మెల్యేలు తమ సమస్యలపై ఒత్తిడి తేవాలని, ఎందుకంటే సంవత్సర కాలం గడిచినప్పటికీ 530 కోట్ల రూపాయలకు సంబంధించిన పెండింగ్ బిల్లులను ఇప్పటి వరకు చెల్లించకపోవడంతో దానికి సంబంధించిన వాళ్ళు దాదాపు కొంతమంది పురుగుల మందు తాగిందనుకుంటే మరికొంతమంది ఆత్మహత్యలు కూడా చేసుకున్నారని కూడా తెలంగాణ రాష్ట్ర సర్పంచుల సంఘం జాయింట్ యాక్షన్ వ్యవస్థాపక అధ్యక్షులు సుర్వి యాదయ్య చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే సర్పంచుల ఆందోళనను అడ్డుకునేందుకు పోలీసులు వివిధ జిల్లాల నుంచి ఎవరైతే హైదరాబాద్ కు వస్తున్నారో వాళ్ళందరినీ కూడా అడ్డుకించుకొని అక్కడికక్కడే కూడా అరెస్టులు చేసి అక్కడే అంటే ఈ రోజు ముట్టడి కార్యక్రమం ఉందనే విషయం తెలిసిన తర్వాత కూడా ప్రతి మండల హెడ్ క్వార్టర్ లోకి రావచ్చు, జిల్లా హెడ్ క్వార్టర్ లో హైదరాబాద్ కు వచ్చే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ముట్టడించి వాళ్ళని అరెస్ట్ చేసిన సందర్భాలు అనేది కూడా ఉన్నాయి. దానిపైన కూడా తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దాదాపు ప్రజాపాలన అని చెప్పుకునే ప్రభుత్వంలో మాజీ సర్పంచుల యొక్క చెల్లించక అంటే 2 సంవత్సరాలు ఇచ్చినప్పటికీ 530 కోట్లు చెల్లించలేకపోతున్నారా? కేవలం కక్షపూరితంగానే రాజకీయం చేస్తున్నాడని కూడా ఆయన పైన మండిపడ్డట్టుగా కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే రాష్ట్ర సర్పంచుల సంఘం ప్రధాన కార్యదర్శి నాగయ్యతో పాటుగా ఉపాధ్యక్షులు మసూందర్ రెడ్డి వీళ్ళతో పాటుగా జిల్లా ప్రతినిధులందరూ కూడా ముట్టడించే ప్రయత్నం చేస్తే వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఏది ఏమైనప్పటికీ కూడా కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వంలో ఏర్పాటు చేసినటువంటి 2 సంవత్సరాలలో అభివృద్ధి అనేది శూన్యం కావచ్చు. కనీసం గ్రామాలలో ఉన్నటువంటి ఆ ట్రాక్టర్లు కావచ్చు, దానికి సంబంధించినటువంటి స్వీపర్లకు సంబంధించిన జీతాలు కావచ్చు, దానికి సంబంధించిన మెయింటెనెన్స్ లో కూడా శూన్యమని కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనబడుతుంది. దాంతో పాటు చూసుకుంటే 530 కోట్ల రూపాయలు గ్రామాలకు డెవలప్మెంట్ రూపంలో చెల్లించాల్సిన డబ్బులు, దానికి సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, ప్రతి నెల ఏదైతే గ్రామ పంచాయతీలకు ఇవ్వాల్సిన పనులు కావచ్చు ఇవన్నీ నిలిపివేయడం, కేవలం గతంలో చేసిన అభివృద్ధి చేయకుండా దాన్ని అడ్డుకునేందుకే అడ్డుకట్ట వేస్తున్నాడు రేవంత్ రెడ్డి తప్పితే అభివృద్ధి చేసింది శూన్యమని కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తే ఎట్టకేలకు నిరసన వ్యక్తం చేయడానికి దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మాజీ
ఏదైతే సర్పంచులు ఉన్నారో వాళ్ళందరూ ఇక్కడికి వస్తుంటే వాళ్ళందరినీ అడ్డుకొని ఎక్కడికక్కడ అరెస్టు చేయడమే కాకుండా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఒక అతను అదే అరెస్ట్ లో భాగంగా పోలీసులు లాక్కుండా వెళ్తుంటే అక్కడ కింద పడిపోతే కనీసం అతన్ని హాస్పిటల్ పంపించడానికి అంబులెన్స్ ట్రై చేయకుండా అతన్ని తీసుకొని పోయి అదే పోలీసుల వ్యాన్ లో వేసుకొని పోయి తరలించి పోలీస్ స్టేషన్ లో పెట్టిన పరిస్థితి కనపడుతుంది. అంటే కేవలం ప్రశ్నించే వాళ్ళ పైన అరెస్టు చేయడం అనేది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తుంది తప్పితే ప్రజలకు సంక్షేమ పథకాల్లో కావచ్చు, ప్రజలకు ఇవ్వాల్సిన పెండింగ్ బిల్లుల విషయంలో కూడా శూన్యమని కూడా ఆగ్రహం వ్యక్తం. ఎట్టకేలకు కూడా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం పెట్టే బిల్లుల్లో ఉన్నదో దీనికి సంబంధించినటువంటి సభలో 530 కోట్ల చెల్లింపుల గురించి ఖచ్చితంగా బడ్జెట్ ఇస్తాలని, దాంతో పాటుగా ముఖ్యమంత్రి, దాంతో పాటు రాష్ట్రంలోని మంత్రులు, దాంతోని ఏదైతే గ్రామాల నుంచి వచ్చినటువంటి అంటే వాళ్ళ యొక్క నియోజకవర్గాల నుంచి వచ్చినటువంటి ఎమ్మెల్యేలు కూడా దాని యొక్క నిరసన వ్యక్తం చేయాలని చెప్తున్నారు. ఎందుకంటే నూతనంగా ఉన్న ఏదైతే గ్రామ సర్పంచులు ఉన్నారో దాదాపు ఈ సర్పంచులలో అంటే గతంలో పోటీ చేసిన వాళ్ళ 70% మంది కూడా పోటీ చేయకుండా వాళ్ళకు రావాల్సిన డబ్బులు లాక్కోలేకనే కనీసం పోటీ చేయలేదని కూడా అలాంటి దౌర్భాగ్యమైన పరిస్థితి ఇప్పుడు కొత్తగా ఎన్నుకున్నటువంటి సర్పంచులు కూడా కలకూడదంటే ఈ 530 కోట్లు చెల్లించాలని కూడా వాళ్ళందరూ డిమాండ్ చేయడానికి వస్తే వాళ్ళని లాఠీ చార్జ్ చేసి వాళ్ళని తలించి పోలీసులు అరెస్ట్ చేసిన పరిస్థితి కనబడుతుంది. సింధూరా. రైట్, థ్యాంక్ యూ రంజిత్.